నా పేరు నాగార్జున. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు డిసెంబర్ 23న రైతు దినోత్సవం జరుపుకుంటున్నాము. అయితే ఈ నేల మీద నాగలి పట్టాకే నాగరికత మొదలయ్యింది. అంత ప్రాచీన చరిత్ర రైతుది. మీలో ఎవరికైనా ఒక బియ్యపు గింజ తయారవ్వడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? తెలియదు. 120 రోజులు రైతు తన చెమటని మట్టితో కలిపితేనే అన్నం ముద్ద తయారవుతుంది. ఒక రైతు తన చెమటను మట్టితో కలిపి పండించే గింజ కలిస్తేనే మనం తినే అన్నం ముద్ద అవుతుంది. అది తెలుసుకోండి. మెతుకు కింద పడితే కళ్ళకద్దుకునే దేశం మనది. ఆ మెతుకును పండించే రైతుని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండినవాడు, వడ్డించినవాడో కాదు, పండించినవాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బ్రతకగలం, టీవీ లేకపోయినా మనం బ్రతకగలం, ఏసీ లేకపోయినా బ్రతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకపోతే మనం బ్రతకలేం. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే. పరిశ్రమలు రావడం తప్పంటారా సార్? పరిశ్రమలు రావడం తప్పు కాదు, రావాలి. కానీ అవి పంట భూమిని నాశనం చేసి కాదు. ఎంతో బంజర భూమి ఉంది, ఎన్నో రాళ్ళ గుట్టలున్నాయి. కేవలం నీటి ఖర్చు తగ్గుతుందని పరిశ్రమలు అన్ని నీరు ఎక్కడుంటే అక్కడ కట్టిస్తుంటే నీటి కోసం రైతు ఎక్కడ పరిగెట్టాలి? మన దేశంలో గత 10 ఏళ్లుగా 171,105 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 25,000 మంది మన తెలుగు రైతులే ఉన్నారు. అర్ధగంటకి అంతరంగా చచ్చిపోతాడంటే మీరు నమ్మగలరా? కానీ ఇది పచ్చి నిజం. కూడా చులకనైతే ఆ దేశం బాగుపడదు సార్. దాదాపు 10 లక్షల మంది రైతులు వ్యవసాయం మానేసి మీ సిటీలలో కూలీలుగా బ్రతుకుతున్నారు. వెన్నుముక లాంటి రైతు మీ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ అవుతున్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పండించే రైతు మీ మెట్ల మీద బిచ్చగాడు అవుతున్నాడు. పట్టించుకోరా? మల్టీనేషనల్ కంపెనీల యంత్రాలు పచ్చి బాలింతరాలైన మట్టికి తొక్కుకుంటూ పోతున్నాయి. పట్టించుకోరా? పరిశ్రమలు సార్. పోషకాహార మొత్తాన్ని ప్రొడక్ట్స్ గా మార్చేసి పరిశ్రమలు సార్. గుడ్లతో షాంపూలు, క్యారెట్తో క్రీములు, సోయాతో సోపులు. 2 రూపాయల గుడ్డుని 10 రూపాయలకి, 10 రూపాయల క్యారెట్ ని 100 రూపాయలకి అమ్ముతున్నారు. కూడా ఒక పరిశ్రమే, రైతు శ్రమే. అది గుర్తించండి. మాది చిన్న గ్రామం సార్. 500 గడపలు, 5 లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థతో మేము పోటీ పడుతున్నాం. గెలవటానికి కాదు, బతకటానికి. మా గొంతులు